बस लो भैया, बस लो भैया, पूरा दिया देंगे। बस लो भैया, बस लो भैया, पूरा दिया देंगे। నమస్కారం మరియు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ముఖ్యంగా ఈరోజు మీ అందరి ముందర రావడానికి ముఖ్య కారణం ఏమనగా, ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో నేను నా తోటి సహోదరులు, ఆప్తమిత్రులు, బంధువులు, నా అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు గత 8 సంవత్సరాల నుంచి నాకు ఒక అవకాశం ఇచ్చి, వాళ్ళు నా ద్వారా పలంనేరులో ఉండే సుమారు గేట్ల ఫారం కాడి నుంచి ఈ పక్క మన హిందూ శ్మశాన వాటిక ఆడుండే మసీద్ వరకు, మరియు డ్రైవర్ కాలనీ, బీడీ కాలనీ నుంచి ఈ పక్క గడ్డూరు వరకు, మరియు గంటా ఊర్లో కూడా గత 8 సంవత్సరాల నుంచి మేము ఒక మసీదుకి ఎంత లేదన్నా 50 నుంచి 60 భోజనాలు ఈసారి కూడా వెజిటేబుల్ ఎగ్ బిర్యానీ చేసి దానికి చట్నీ కొంచెం పెట్టి ఎందుకు ప్రతి మసీదుకి చేర్పించడం జరుగుతుంది. అది ఎందుకంటే ప్రతి మసీదులో ఇప్పుడు ఉపవాసం పెట్టిన వాళ్ళు మసీదుకు వచ్చి ఉపవాసం తెరుస్తారు. వాళ్ళు సుమారు 13-14 గంటలు వాళ్ళు ఆకలి కడుపుతో ఉండి మసీదుకు వచ్చి గ్లాస్ నీళ్ళు తాగి ఒక ఖర్జూరం తిని ఒక గుప్పెడంత అన్నం తింటే వాళ్ళకి ఎక్కడ లేని ప్రాణం వాళ్ళకి మళ్ళా తిరిగి వచ్చినట్టు ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళ కడుపుల్లో నుంచి ఒక ఆశీర్వాదం అనేది ఏర్పడుతుంది. భగవంతుడా, నాకు ఎవడైనా ఈ పుట్టడ అన్నము నాకు సహాయం చేసింటే నువ్వు వాళ్ళకి దీనికి 10 ఇంతలు నువ్వు సహాయపడు అనేసి ఆ యొక్క ఆశీర్వాదంతో మేము దీనికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే కాదు, ఇట్లాగనే వచ్చి మన గంగ జాతరకు కూడా సేమ్ అదే 8 ఈసారి చేసి అది కూడా 8 సంవత్సరాలు మాది అవుతుంది.
ఆ పరమాత్మ నేనేం కోరుకున్నట్టే ఈ అల్లా పరమేశ్వరుడు ఈశ్వరుడు ఆ ఉప్పర్వాల పైవోడు మాకు ఈ 8 సంవత్సరాల నుంచి ఎక్కడ ఆగకుండా దీనికి నిత్యం మా ద్వారా వచ్చి ఈ యొక్క సేవ మాకు చేయడం మాకు అవకాశం ఇవ్వడం నిజంగా చాలా సంతోషము. అందులోనూ ఈ అవకాశంలో నా తోటి సోదరులు మిత్రులు నా మురుగా కానీ నా శశి కానీ నా రియాజ్ కానీ నా సంతోష్ కానీ నా ఖాజా కానీ వినాయక కానీ తులసిరామ్ కానీ నా పిల్లోళ్ళు మా చెల్లెలు కొడుకులు మా అక్క కొడుకులు అందరూ దీంట్లో పాలు పంచుకునేసి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీనికి ముందుకు వచ్చి మామ నేను ఉంటాను అన్న నేను ఉంటాను అన్న నేను చేస్తాననేసి కాకుండా నా స్నేహితులు నా శ్రేయోభిలాషులు నాకు సపోర్టర్లు ముందుకొచ్చి నువ్వు చెయ్యి మేము ఉంటాము అనేసి నాకు వెన్నపూసలా నిలబడి చేస్తారు. నిజంగా నేను అసలు ఇది ఏదైనా ఉంది కానీ నాకు ఉండే నా సపోర్టర్లు ఈరోజు వాళ్ళ వల్ల ఎంత వీలైతే నాకు సహకరిస్తారో నేను అంతగా ముందుకెళ్ళి నేను ఏదో అంత రూపాభివృద్ధి చేసి ఒకటి నేను కోరుకునేది ఇది ఈ అన్నం మేము పెట్టి మేము దీంట్లో రాజకీయం చేయాలా, దీంట్లో మేము పేరు సంపాదించుకోవాలా, ఏమో పెద్ద అన్నదాతలు అనేసి ఫ్లెక్సీలు వేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇది పెట్టి ఎందుకంటే మేము వృత్తిరీత్యా మేము డ్రైవర్లు, ఇక్కడ చాలా మంది డ్రైవర్లు ఉంటాం. మా పెళ్ళాం బిడ్డల కోసం మేము ఊర్లు పోతాం, దూరాబారా పోతాం, రాష్ట్రాలు విడిచిపోతాం. కానీ ఆ పెద్దోళ్ళు మా పూర్వీకులు పెద్దోళ్ళు ఒక మాట అంటారు, గుప్పెడంత అన్నము నువ్వు కానీ ఒక ఆకిలితో ఉండేవానికి నువ్వు పెడితే దీని ద్వారా పరమాత్ముడు నీకు 4 గింతలు ఇచ్చేదే కాకుండా దీని ద్వారా నీ పైన వచ్చే ప్రతి కష్టాన్ని నీకు తప్పిస్తాడు నాయనా అనేసి మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళ మాటని నమ్మి మేము అప్పటి నుంచి వచ్చి మా పొలం నెలలు ఏడైనా కానీ ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఆకిలి అంటే మాత్రం నేను నా టీము ఎప్పుడు వాలిపోతుంది. ఖచ్చితంగా మేము సత్యంతో కూడా ఇటువంటిది మేము చేస్తానే ఉంటాము. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మాకు ఆ పరమాత్ముడు మాకందరికీ ఈ అవకాశం ఇవ్వడం, ముఖ్యంగా నాకు ఈ పనిలో నాకు సహాయం చేసిన వాళ్ళు, నాకు అండగా నిలబడిన ప్రతి రుణతరమంగాను కష్టంగాను నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా అల్లా పరమేశ్వరుడు ఆ పైవాడే వీళ్ళకి ఆ యొక్క ఇది భాగ్యం వాళ్ళకి ఇచ్చి ఆ ఇది అనేది వాళ్లకు ప్రసాదించాలనేసి నేను ఒకటి నేను మీడియా ద్వారా అడిగేది, నా అల్లా పరమేశ్వరుని అడిగేది ఒకటి, భగవంతుడా నువ్వు అందరికీ సుఖంగా పెట్టు, సంతోషంగా పెట్టు, ఆరోగ్యంగా పెట్టు, ఐశ్వర్యాలతో పెట్టు, ఎటువంటి కష్టాలు లేకుండా, మొత్తానికి నష్టాలు కాకుండా, ఎటువంటి మానసిక వేదన లేకుండా బతకాల. అలాగే కాకుండా మరీ ముఖ్యంగా ఏమంటే మనం ఉన్నంత కాలం మనం ఎవరికి ధోకా చేయకుండా, మోసం చేయకుండా, ఎవరి సొత్తుని మనము ఉంచకుండా, ముఖ్యంగా ఏమంటే మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఒక మాట అంటారు, నువ్వు నమాజ్ చదవకపోయినా పర్వాలేదు, నువ్వు హజ్ చేయకపోయినా పర్వాలేదు, నువ్వు రోజా పెట్టకపోయినా పర్వాలేదు, నువ్వు ఇది జకాత్ తీయకపోయినా పర్వాలేదు, కానీ నమ్మక ద్రోహం అయితే మాత్రం నువ్వు చెయ్యొద్దు. నమ్మక ద్రోహం చేసిన వాడు నా అనేవాడు కాదు, నాలో కాదు. ఒకవేళ ఎవరికైనా నమ్మక అది మనిషికి కానీ మనోనికి కానీ మన దేశానికి కానీ మన ఊరికి కానీ నమ్మక ద్రోహం చేసిన వాడికి క్షమాపణ లేదు. మనము ఈ సొత్తు కోసం ఎంతో మందికి ముంచేసి ఇటువంటిది ఎన్ని చేసినా కానీ అది చల్లదు. ఈ అవకాశం నాకు కల్పించి నాకు ముందర పెట్టి నాకు ఇది చేయమనేసి నాకు నా వెంట ఉన్న ప్రతి ఒక్కరి కూడా మీ మీడియా ద్వారా నేను కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. అలాగే కాకుండా అడ్వాన్స్గా ఇప్పుడు మనకు భగవంతుడు దయ వల్ల ఇప్పుడు మాకు ఒక పండుగ కాదు 2 పండుగలు వస్తూ ఉంది. ఒకటి మాకు రంజాను వస్తూ ఉండేది, రెండోది మా ఉగాది కూడా వస్తూ ఉండేది. ఇవి 2 మాకు కలిసి రావడం నిజంగా మాకు మేము చాలా అదృష్టవంతులమని భావించి నేను మీ ద్వారా ప్రతి ఒక్కరికి రంజాన్కే కాకుండా ఉగాది కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ గత 8 సంవత్సరాలుగా మన పొలంనేరు చెందిన జిలానీ భాష గారు ఈ రంజాన్ మాస సందర్భంగా ఒక్క పొద్దులున్న అందరికీ ఇఫ్తియార్ విందు ఇస్తున్నాడు. అది ప్రతి 8 సంవత్సరాలుగా నడుస్తుంది.
ఇదే విధంగా ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ చాలా చూసినాం అతని దగ్గర నుంచి. ఎందుకంటే రీసెంట్గా ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగితే కానీ దాంట్లో ఎవరైనా కొంతమంది బాడీని టచ్ చేయడానికి కూడా భయపడతారు. అలాంటిది ఆయన వాళ్ళ కొడుకు కూడా అంబులెన్స్ తీసుకొచ్చి బాడీని దగ్గరుండి పట్టుకెళ్ళి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. దాంట్లో నేను అడిగినాను, యాక్చువల్గా వీళ్ళకి అంటే ఈ తిరగడానికైనా అట్లీస్ట్ ఎక్స్పెన్సెస్ అరేంజ్ చేస్తామంటే ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే అది నేను మనస్ఫూర్తిగా డెడికేటెడ్గా ఫ్రీ సర్వీసు, అది కొంచెం మంచి పని అని చెప్పి అతను దాన్ని అనుకొని సర్వీస్ చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి సర్వీస్ చేస్తున్న అతనికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, పలంనేరు వాసుల తరఫున నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.